హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు మనం చూడబోతున్న ఆలయం హరిహర క్షేత్రంగా పేరుగాంచిన పుష్పగిరి క్షేత్రం. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయం కడప నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ పుష్పగిరి క్షేత్రంలో శివకేశవులిద్దరిని మనం ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు. అసలు ఈ క్షేత్రానికి పుష్పగిరి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వం కశ్యప మహర్షి భార్యలైన వినత, కద్రువ ఇద్దరు గర్భంతో ఉన్నప్పుడు ఒకరోజు వినత కద్రువతో ఆడిన ఆటలో ఓడిపోతుంది. ఆటలో పెట్టిన పందెం ప్రకారం ఓడిన వినత కద్రువకు అలాగే కద్రువ సంతానానికి దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది. కద్రువకు సర్పములు జన్మించగా వినతకు గరుత్మంతుడు జన్మిస్తాడు. ఒప్పందం ప్రకారం వినత, గరుత్మంతుడు కద్రువకు తన సంతానానికి దాస్యం చేస్తూ ఉంటారు. ఒకరోజు గరుత్మంతుడికి కోపం వచ్చి కద్రువ దగ్గరికి వెళ్లి దాస్యం నుండి విముక్తి పొందడానికి ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు కద్రువ తనకు తన బిడ్డలకు స్వర్గం నుండి అమృతంని తెచ్చి ఇవ్వమంటుంది. అందుకని గరుత్మంతుడు అమృతం కోసం స్వర్గంకి వెళ్లి ఇంద్రునితో గొడవ పడతాడు. అలా గొడవ పడే సమయంలో 2 చుక్కల అమృతం వలకి ఈ ప్రదేశంలోనే ఒక సరస్సులో జారిపడుతుంది. ఇంకా అందులో స్నానం చేసే ప్రతి ఒక్కరూ యవ్వనవంతులుగా మారిపోయేవారంట. ఇది చూసిన దేవతలు మానవులు మృత్యు లేకుండా ఇలా యవ్వనంగా మారటం సృష్టికి విరుద్ధమని భావించి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి వేడుకోగా ఒక పర్వతాన్ని ఆ సరస్సులో వేశారు. కానీ అమృత మహత్యం వల్ల ఆ పర్వతం ఆ సరస్సులో ఒక పుష్పం లాగా తేలుతూ ఉండేదంట. అప్పటి నుండి ఈ ప్రదేశానికి పుష్పగిరి అని పేరు వచ్చిందంట. ఇది గమనించిన దేవతలు మళ్ళీ విష్ణువును శరణు కోరగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ పాదములతో ఈ పర్వతమును అణిచివేశారంట. ఈ ఆలయంలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంతసేపు చూసినా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు చెన్నకేశవ స్వామిగా మనకు దర్శనమిస్తారు. అలాగే మనం ఈ ఆలయంలోనే ఈశ్వరుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. పురాతన ఆలయాలు చాలా అందంగా ఉంటాయండి. ఈ టెంపుల్ వ్యూ కూడా నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రవహించే నది పెన్నా నది. ఈ నదిలో పాపాగ్ని, కుముద్వతి, బహుదా, మందాకిని నదులు కలుస్తాయి. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనదీ క్షేత్రం అని కూడా అంటారు. ఈ నదిలో నుండి మనం అవతల సైడ్కి వెళ్తే పుష్పగిరి వైద్యనాథేశ్వర ఆలయానికి ఈజీగా వెళ్ళిపోవచ్చండి. కానీ ఇప్పుడు నదిలో వాటర్ ఎక్కువ ఉన్నాయి, అందుకని నది దాటడం కష్టం అన్నమాట. అందుకే మేము వేరే రోడ్ నుండి పుష్పగిరి వైద్యనాథేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయానికి 2-3 రూట్స్ ఉన్నాయని చెప్తారు. ఒకటి వచ్చేసి చెన్నూరు దగ్గర ఉప్పర్పల్లె సైడ్ నుండి ఉందంట. ఆ రూట్ చాలా బాగుంటుందంట. యాక్చువల్లీ మేము ఆ రూట్ లోనే వెళ్ళాలనుకున్నాము, కానీ మేము రూట్ కన్ఫ్యూజ్ అయిపోయి అనుకోకుండా ఆదినిమ్మాయిపల్లె సైడ్ నుండి వచ్చేసాము. ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసాక మాకు ఈ విషయం అర్థమైంది. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది. అందుకే మేము ఇలానే వెళ్తున్నాము. కానీ ఆదినిమ్మాయిపల్లె దగ్గర వాటర్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే అసలు ఇటు సైడ్ రాకపోవడమే చాలా మంచిది. మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లో అంతగా లేదు, కానీ బైక్ అయితే చాలా స్కిడ్ అవుతుంది. సో ఇటు సైడ్ నుండి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వీడియోలో కొంచెం దూరంలో మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, నేను జూమ్ చేశాను కానీ అంత క్లియర్ గా కనిపించలేదు. అదేనండి పుష్పగిరి వైద్యనాథేశ్వర ఆలయం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి బోర్డ్ కనిపిస్తుంది, వైద్యనాథేశ్వర స్వామి ఆలయం అని. సో ఇటు సైడ్ వెళ్ళాలి. ఫైనల్గా పుష్పగిరికి అయితే చేరుకున్నామండి. టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఈ పుష్పగిరి ఆలయం దక్షిణ కాశీగా పేరు పొందింది. ఈ టెంపుల్లో చాలా సైలెంట్ గా, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ ఆలయంలో ఈశ్వరుణ్ణి వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారు. అలాగే ఇక్కడ మనకు అమ్మవారు కామాక్షి దేవి శక్తిపీఠంగా మనకు దర్శనమిస్తారు. ఇంకా ఇక్కడ చాలా పురాతన ప్రతిమలు ఉన్నాయండి. నాగినిల ప్రతిమలు, ఇంకా దేవుళ్ళ ప్రతిమలు చాలా ఉన్నాయి. నేను కొన్నింటినే చూపించాను, ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఈ ఆలయంలో కూడా అప్పటి శిల్పకళను మనం చూడొచ్చు. ఇక్కడ చూసారా ఈ గోడల మీద ఎంత బాగున్నాయో ఈ శిల్పాలు. అలాగే ఇక్కడ మరికొన్ని ఆలయాలు ఉన్నాయండి. ఈ ఆలయాల్లో మనం ఈశ్వరుణ్ణి భీమేశ్వరుడిగా, త్రికూటేశ్వరుడిగా, ఉమామహేశ్వరుడిగా మనం దర్శించుకోవచ్చు. శివస్వరూపమైన వైద్యనాథేశ్వర స్వామి,
విష్ణు స్వరూపమైన చెన్నకేశవ స్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ చూసారా, ఎదురుగా కనిపిస్తున్న ఆలయం చెన్నకేశవ స్వామి ఆలయం అండి. నేను చెప్పాను కదా, అక్కడ నదిలో నుండి వస్తే ఈ ఆలయానికి రావచ్చని. సో నదిలో నుండి ఇక్కడికి వచ్చి ఈ స్టెప్స్ ద్వారా మనం పుష్పగిరి వైద్యనాథేశ్వర స్వామి ఆలయానికి రావచ్చు. నేను 2 years బ్యాక్ పుష్పగిరికి వచ్చినప్పుడు తీసిన పిక్ అండి ఇది. అప్పుడు నదిలో వాటర్ అంతగా లేవు, అందుకే మేము నదిలో నుండి పుష్పగిరి ఈశ్వరుడు టెంపుల్కి వెళ్ళాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.